తల్లిదండ్రులకు కీడు తెచ్చే పిల్లలు ఏ నక్షత్రంలో పుడతారో తెలుసుకుందాము. అశ్విని నక్షత్రం 1వ పాదం తండ్రికి మంచిది కాదు. భరణి నక్షత్రం 4వ పాదం ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క బిడ్డకు మంచిది కాదు. కృతికా నక్షత్రం 4వ పాదం తల్లికి కీడు. రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు తండ్రికి మేనమామకు ఇద్దరికి మంచిది కాదు. మృగశిర నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరికి కీడు కారు. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం తల్లికి మంచిది కాదు. పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. పుష్యమి నక్షత్రం 2, 3 పాదాలు తండ్రికి మేనమామకు కీడు. ఆశ్లేష నక్షత్రం 2వ పాదం శిశువుకు, 3వ పాదం తల్లికి, 4వ పాదం తండ్రికి కీడు. మఖ నక్షత్రం 1, 2 పాదాలు తండ్రికి మంచిది కాదు. పుబ్బా నక్షత్రం 4వ పాదం తల్లికి మంచిది కాదు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం తల్లికి తండ్రికి ఇద్దరికి కీడు. హస్త నక్షత్రం 3వ పాదం తల్లికి తండ్రికి మంచిది కాదు. చిత్తా నక్షత్రం 1వ పాదం తల్లికి మంచిది కాదు. 2వ పాదం తండ్రికి మంచిది కాదు. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. విశాఖ నక్షత్రం 4వ పాదం తల్లికి మంచిది కాదు. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదం తల్లికి, 2వ పాదం సోదరుడికి మేనమామకు, 3వ పాదం శిశువుకు, 4వ పాదం తండ్రికి మంచిది కాదు. మూలా నక్షత్రం 1వ పాదం తల్లికి, 2వ పాదం తండ్రికి మంచిది కాదు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం తండ్రికి మంచిది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. ధనిష్ట నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం బిడ్డకు మంచిది కాదు. ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఎవరికి కీడు కాదు. ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత జ్యోతిష్యుని సంప్రదిస్తే జాతక చక్రం వేసి ఎవరికి కీడు ఉంటుందో చెప్తారనమాట. కీడు ఉంటే మటుకు శాంతులు చేయించుకుంటారు. కీడు లేకపోతే శాంతులు చేసుకోవాలని అవసరం లేదు. మామూలుగా 21వ రోజు చిన్న పూజ చేసుకుంటే సరిపోతుంది.